హాయ్ అండి. వెల్కమ్ టు నక్షత్ర డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. ఇది యాన్యువల్ డే ముందు రోజండి. నేను మధ్యాహ్నము పప్పు అవి చేస్తున్నాను, బెండకాయ పప్పు. కొంచెం ఎక్స్ట్రా ఉంటేనా మళ్ళీ నైట్ చేయాల్సిన పని లేదు కదా, అది కాక బయటికి వెళ్ళాలి, కొన్ని తీసుకునే ఉన్నాయి, అందుకని ప్రిపేర్ చేస్తున్నాను ముందే. ఏమేం చేస్తున్నావు? ఏం చేస్తావు? ఈరోజు ఏం చేస్తావు? బెండకాయ పప్పు. బెండకాయ పప్పును Hey, what do you want? Huh? ఏం కావాలా? చాలా కారం బాగుంది, కారం అన్నము చిన్న ప్లేట్ తీసుకున్నావే, మీ డాడీ కాడ కూర్చొని తినిపో. నువ్వు వేస్ట్ చేస్తావు పో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? నాదే ఫంక్షన్ ఉంది కాబట్టి దానికి ఇష్టమైనవన్నీ తీసుకోవాలి. బ్యాంగిల్స్, నెక్లెస్, ఇంకా నా డ్రెస్కి హ్యాండ్స్ కుట్టించాలి. ఇంకా ఇంకా ఏమేమి ఉన్నాయంటే ఫ్యాన్సీ క్లిప్స్, అంతే. ఇక్కడ మేము మిషన్ దగ్గరకు వచ్చాము. మా పాపవి డ్రెస్ ఉంది కదా యాన్యువల్ డేకి, దానికి హ్యాండ్స్ కుట్టించాలి అని చెప్పి. మామూలు చెప్పులు వేసుకోవచ్చు కదా. ఇంకా ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్ లాగా ఉంటుంది, అంటే ఒక బండి మీద మొత్తం అన్నీ పెట్టుంటారు, ఫ్యాన్సీ ఐటమ్స్ ఏవేవి కావాలో అన్నీ. మేము ఇంకా మా పాపకి నెక్ పీస్ ఒకటి ఏమన్నా దొరుకుతుందేమో, ఇయర్ రింగ్స్ చిన్నవి అలాంటివి తీసుకుందామని వచ్చాము. పప్పీ పిన్స్ అవన్నీ దాదాపు అన్నీ ఇక్కడే దొరుకుతాయి. చిన్న బండి మీద పెట్టుంటారు కానీ ఇక్కడ అన్నీ దొరుకుతాయి, రీజనబుల్ కాస్ట్. అందుకని మేము ఇక్కడ చూస్తున్నాము నెక్ పీస్లు. ఇవైతే కన్నా 270, 300 అట్లా ఉన్నాయి ఒక్కొక్కటి. నేను అంత కాస్ట్ అవసరం లేదు, ఒక్కసారికే కదా. అవి నెక్ పీస్లు చోకర్లాగా ఉన్నాయి, చోకర్లు నేను వేసుకోను మళ్ళీ, కాబట్టి కొంచెం రీజనబుల్గానే తీసుకుందాము అనుకున్నాను. నాకు ఫ్యాన్సీ డ్రెస్ కాబట్టి అది నాకు కొంచెం వైట్ కలర్ బీడ్స్ ఉండేదైతే మంచిగా ఉంటుంది అనిపించి వెతుకుతున్నాను, కానీ అన్నీ హెవీగా కనిపిస్తున్నాయి, పిల్లలు పెట్టుకునేలాగేం కనిపించలేదు. ఇక్కడ నేను ఒక పక్క చూస్తుంటే మా పాప సెలెక్షన్ చేసుకుంటుంది. ఆ అమ్మాయి ఎందుకు ఆ అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటుంది, ఇప్పుడు స్టార్ట్ చేసింది అన్నీ ఏవైతే బాగుంటాయి ఏ డ్రెస్లో ఓకే అని. నాకేమో గోల్డ్ కలర్ కాకుండా ఇవైతే బాగుంటాయి, వైట్ స్టోన్ వచ్చి ఉంటాయి కదా, అవైతే బాగుంటాయి, అవి చూద్దాం అనుకున్నా నేను. కానీ మా బాబుకి అవి నచ్చలేదు, ఇంకా వేరే విప్పించుకొని అవి కూడా చూస్తూ ఉంది. తనకి ఆక్సిడైజ్ జ్యువెలరీ అంటారు కదా, సిల్వర్ జ్యువెలరీ, అవి బాగా నచ్చుతున్నాయి. నాకేమో అవి నచ్చలేదు. అంటే బాగానే ఉంటాయి అవి, కానీ ఇక్కడ ఉన్న డిజైన్లలో నాకేమో అంతగా అనిపించలేదు, అందుకని వద్దని చెప్పాను. లాస్ట్కి 2 సెలెక్ట్ చేశాను, అది ఏది బాగుంటుందో అని షాప్ అయినా పెట్టి చూడమన్నాను. నాకైతే ఈ రెండిట్లో ఫస్ట్ పెట్టింది అయితే బాగా నచ్చింది.
ఇక్కడ మా పాప చెప్తుంది ఇప్పుడు అన్నీ తీసేసుకున్నాము అని, ఇంకా ఏవైనా మిస్ అయ్యామా అని అడుగుతుంది మా పాప. నేను క్లిప్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ అవి కుదరలేదు. ఇంక ఇక్కడ చూపిస్తుంది ఒకటొకటి మేము ఏం తీసుకున్నాము అని. నేను హెయిర్ బ్యాండ్స్, పప్పీ పిన్స్ తీసుకుంటూనే ఉంటాను. ఎన్ని తీసుకున్నా కానీ మా పిల్లలు ఉండనివ్వరు, పోగొట్టేస్తారు. కాబట్టి నేను మళ్ళీ బజార్కి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ తీసుకోవాల్సిందే. ఇంకా 2 చుట్లు వేస్తాను కదా మా పాపకి, అందుకని నేను సేమ్ ఉండేవి తీసుకున్నాను. 2 తీసుకున్నాను సెట్స్. అవి ఒక్కొక్కటి 10 రూపీస్ పడ్డాయి. అలాగే నేను ఫస్ట్ మిషన్ దగ్గరికి వెళ్ళాను అవి హ్యాండ్స్ అటాచ్ చేపిద్దామని. ఇంకా ఆయన కొంచెం లేట్ అవుతుంది అంటే ఆలోపు ఇవన్నీ తీసుకుందాము అని నేను వెళ్ళాను. నేను అన్నీ తీసుకొని వచ్చేలోపు ఆయన హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసాడు. ఇది మా పాప యాన్యువల్ డేకి తీసుకున్న డ్రెస్. అంటే మేము తీసుకోలేదు, మనీ ఇస్తాం మేము, వాళ్ళే సేమ్ డ్రెస్ ఉండేలాగా అందరికీ తీసుకుంటారు. బాగుంది డ్రెస్. ఆ డ్రెస్ మీదకి నాకు గోల్డ్ కలర్ జ్యువెలరీ కన్నా సిల్వర్ జ్యువెలరీ కానీ లేదంటే పర్ల్స్ ఉండేదైతే బాగుంటుంది అనిపించింది. నేను అందుకని ఇది తీసుకున్నాను, నెక్ పీస్. అది 220 రూపీస్ చెప్పారు. ఇంకా లాస్ట్కి 200 రూపీస్ ఇచ్చాను. నేను ఎక్కువ బార్గెన్ చేయలేను కాబట్టి నేను ఎక్కువ తగ్గించలేదు, 220 రూపీస్ తీసుకున్నాను. దానికి చిన్నవి వచ్చాయి కదా ఇయర్ రింగ్స్, అందుకని నేను కొంచెం పెద్దవి చూద్దాం అనుకున్నా. అలాగే వాళ్ళు సాక్స్, బ్లాక్ కలర్ సాక్స్ వేసి పంపించమన్నారు. సరే అని నేను ఇంకా అవి స్కూల్వి అయితే బాగాలేవు వాళ్ళు ఇచ్చినవి, అందుకని నేను మళ్ళీ ఒక పెయిర్ తీసుకున్నాను. మా పెద్ద పాప నేను ఆల్రెడీ హీల్స్ తీసుకున్నాను కదా, వాటి మీదకి సాక్స్ ఎలా సెట్ అవుతాయి, ఇవి ఎలా వేసుకోవాలి, షూస్ వేసుకోమంటావా ఏ మీద ఆ రోజు కూడా అని అడుగుతుంది. ఆ సాక్స్ వేసిన తర్వాత మనకు నచ్చిన వేసి పంపించవచ్చు. మనం ఏవి తీసుకున్నామో హీల్స్ కానీ లేకపోతే కన్నా ఏవైనా కానీ మనకు నచ్చిన చెప్పులు వేసి పంపించవచ్చు. నేను ఇంకా వాటి మీదకే హీల్స్ వేసి పంపిద్దాం అనుకున్నా. ఇంకా ఈ స్టిక్కర్స్ అయితే బాగుంటాయి, నేను తిలకం పెడతాను కదా, కొంచెం స్టిక్కర్స్ ఉన్నాయిలే అని అవి తీసుకున్నాను. ఇవి నాకు డైలీ యూస్ కోసం అని చెప్పి తీసుకున్నాను. ఒక్కొక్కసారి చిలకం ఎక్కడ పెట్టేస్తారో తెలియదు మా పిల్లలు, అందుకని వాటి మీదకి బ్యాంగిల్స్ వద్దులే అని బ్రేస్లెట్ తీసుకుందాం అనుకున్నాను. ఎన్నో చూస్తే ఆ పిల్ల అది తీసుకునింది, అది బాగా నచ్చిందంట. ఇంక ఇంతే అండి వీడియో. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.